అనిల్ కుమార్ యాదవ్ ఉడుకు రక్తం, దూకుడుతనం, చేతల్లో మొండితనం, మాటలతో మసి చేసే మాన్యా తన నేచర్. ఆ పప్పు మాట్లాడతాడు, ఈడు పాదయాత్ర చేశాడు. ఒరే 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతి మరిపోడు తప్ప. ప్రత్యర్థులు ఎవరైనా సరే టాపిక్ ఏదైనా తన పంచులతో క్లారిటీగా జవాబు ఇచ్చే నేర్పరి. సిగ్గు, శరం, మానం ఏ పార్టీలో ఉంటారో ఎప్పుడో తెలియదు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలో నెల్లూరు పట్టణ శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఎందుకు మీరు ఊరికి మేము పెద్ద సంగతులు, మేము తోపులు, మా నాయకుడు భిక్షతో మీరంతా పెద్ద మనుషులు, దమ్ముంటే మాట్లాడరా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో నీటి వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అతని రాజకీయ ప్రస్థానం చూస్తే తన బాబాయ్ సుధాకర్తో రాజకీయాల్లోకి వచ్చారు. వారి కుటుంబానికి, ఆనం సోదరుల కుటుంబానికి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలుండేవి. దాంతో వారి దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు అనిల్ గారు. 2008లో నెల్లూరు కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచి అప్పటి కాంగ్రెస్ పార్టీతో తన ప్రస్థానం ప్రారంభించారు. ఇక అనుకోకుండా 2008లో నెల్లూరు 2 సెగ్మెంట్లుగా విడిపోయింది. ఒక్క సెగ్మెంట్ బీసీకి టికెట్ ఇవ్వాలని ఆనం బ్రదర్స్ అనుకోవడంతో అనిల్ కుమార్ కి కాంగ్రెస్ తరపున వైఎస్ హయాంలో 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. కానీ ఖర్చంతా అనిల్ పెట్టుకోవడం, ఆజమాయిషీ మాత్రం ఆనంద్ సోదరులు చెలాయించడం, వారు చెప్పినట్టే వినాలని తనకి స్వేచ్ఛ లేకుండా చేయడంతో వాళ్లతో కొన్ని విభేదాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడంతో జగన్తో పాటే వైసీపీలో చేరాడు. 2014లో ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎలక్షన్స్లో నారాయణపై అత్యధిక మెజార్టీతో గెలుపొంది వైసీపీలో మంత్రి స్థాయి నాయకుడయ్యారు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమాని 9 సార్లు చూశానని అంటారు. పవన్ నటించిన ప్రతి సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అనిల్ ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ని తీవ్రంగా విమర్శించారు. అతని నేపథ్యం చూస్తే 1980 మార్చి 23న పోల్బోయిన తిరుపతయ్య, శైలమ్మ దంపతులకు జన్మించారు. అనిల్ భార్య పేరు జాగృతి. పిల్లలు సామన్వి, ధర్మనందన్. వీరి తాతగారు, తండ్రి గారు గ్రామస్థాయి రాజకీయాల్లో పంచాయతీ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. నెల్లూరులో చదువుకుంటే గొడవలు ఎక్కువగా జరుగుతాయని భావించి అనిల్ని చెన్నైలో చదివించాలని నిర్ణయం తీసుకున్నారు. వెంకట సుబ్బారావు స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదివారు. ఇంటర్ రత్నం జూనియర్ కాలేజీలో చదివారు. తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవ్వాలని బీడీఎస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనిల్ చదువులో చురుగ్గానే ఉండేవారు. డెంటల్ స్పెషలిస్ట్గా పనిచేసినా ప్రాక్టీస్ మాత్రం పెద్దగా చేయలేదు. ఇక నెల్లూరు పట్టణంలో తిరుగులేని నాయకుడిగా కొంత వర్గపోరు పార్టీలో ఉన్నా ఎవరినీ వదిలిపెట్టకుండా దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రత్యర్థులు ఎదురుగా ఎవరున్నా సరే ఇక చెప్పే అవసరమే లేదు. రాబోయే ఎలక్షన్స్లో జగన్ గారి ఆదేశాల మేరకు మళ్లీ గెలిచి పార్టీని గెలిపించి మంత్రి అవ్వాలని కష్టపడుతున్నారు.